హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ప్లాట్ఫామ్ డైలీ కరెంట్ అఫైర్స్ సెషన్. ఇదే మొదటిసారిగా నా క్లాసెస్ చూడడం జరిగితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ ఇవ్వండి అండ్ కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో షేర్ చేయండి. ఓకే, లెట్స్ బిఫోర్ గోయింగ్ టు లుకింగ్ అవర్ టాపిక్. సో ముందుగానే మీకు చెప్తున్నాం ఏంటి అంటే, ఫస్ట్లీ మన కంటెంట్ బైలింగ్వల్, ఇటు తెలుగు అటు ఇంగ్లీష్. దాంతోపాటు ఎగ్జామ్లో వచ్చే ప్రాక్టీస్ క్వశ్చన్స్ సెషన్స్ కూడా మనం ఇక్కడే నిర్వహిస్తున్నాం. దీన్ని ఫస్ట్ గమనించండి. రెండవది, ఈ పీడిఎఫ్ మనకి డాక్యుమెంట్ ఫార్మాట్లో కింద టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, రోగిస్ అకాడమీ, అందులో మీరు యాక్టివేట్ చేసుకోవచ్చు. థర్డ్ అండ్ మేజర్ ఇష్యూ, ప్రతి టాపిక్ని మనం రియల్ టైంలో చూస్తున్నాం. అర్థమవుతుంది కదా. నిన్న మనం చూసిన కిలిమంజారో కానీ, ఇంతకుముందు చూసిన వాల్కనస్ కానీ, ఏదైనా కొత్త సిటీ కానీ. ఎందుకంటే ఒకసారి మీరే అర్థం చేసుకోండి, ఒక టాపిక్ మీరు జస్ట్ చదువుతున్నారు. నిన్న చూడండి, కిలిమంజారోలో కీబో అని, మావెంజో అని, షిరా మౌంటైన్స్ అని చదివారు. అది చదివితే మాత్రం గుర్తుంటుందా? ఒకసారి మనం నిజంగానే ఆ ప్లేస్కి వెళ్ళి దాన్ని కంప్లీట్గా అనుభూతి చెందుతూ మనం కంప్లీట్గా ఎక్స్పీరియన్స్ అవుతే గుర్తుంటుందా? ఒకసారి దాన్ని అయితే మీ మనసాక్షిని అడగండి. ఖచ్చితంగా ఇలాంటి వాల్యుయబుల్ కంటెంట్ మన రెండు తెలుగు రాష్ట్రాలనే కాదు, అసలు దేశంలోనే ఎక్కడ కరెంట్ అఫైర్స్ని ఇలా టీచ్ చేయట్లేదు. ఇది ఒక కొత్త ఇనిషియేటివ్. సో ఖచ్చితంగా మీకు వీలైనంత ఎక్కువగా దీన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా? లెట్స్ లుక్ ఇంటూ అవర్ ఫస్ట్ టాపిక్. ఎస్, ఈ బర్డ్ మీ అందరికీ తెలిసి ఉంటుంది. దీని పేరు ఏంటంటే హార్న్బిల్. అయితే ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియన్ హిస్టరీ ఏంటంటే తమిళనాడు గవర్నమెంట్ ఈ హార్న్బిల్ కన్జర్వేషన్ కోసం ఒక సెంటర్ని తీసుకురాబోతుంది. అర్థమవుతుందా? హార్న్బిల్ అంటే ఇది ఒక పక్షి అండి. ఈ పక్షి మనకి ఎక్కడెక్కడ కనబడుతుందంటే వెస్టర్న్ ఘాట్స్లో ఈ పక్షికి సంబంధించిన 4 రకాలైన హార్న్బిల్ పక్షుల్ని వీటిని ప్రొటెక్ట్ చేస్తూ, వీటిని ఎందుకు మనం ప్రొటెక్ట్ చేయాలంటే వీటికి ఒక విశిష్టమైన గుణం ఉందండి. ఆ గుణం ఏంటంటే, ఇది ఏదైతే తన బిగ్తో తన ముక్కుతో తీసుకొస్తున్న కొన్ని సీడ్స్ ఉంటాయి కదా, వాటిని ఇష్టం వచ్చిన దగ్గర స్ప్రెడ్ చేస్తూ వస్తుంది. అలా స్ప్రెడ్ చేస్తే ఏమవుతుంది, ఆటోమేటిక్గా వెజిటేషన్ గ్రో అవుతుంది. సో అలాగే మనకి చాలా వరకు ఇది బయోడైవర్సిటీలో ఒక క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ వీటి అంతం ఇవి చాలా వరకు థ్రెటన్ జోన్కి వచ్చాయి. వీటిని కాపాడాలి, కన్జర్వ్ చేయాలి అనే ఒక గ్రేట్ ఇనిషియేటివ్తోని ఇండియాస్ ఫస్ట్ హార్న్బిల్ కన్జర్వేషన్. సో ఫస్ట్ అనే పదం వచ్చినప్పుడల్లా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇష్యూ ఏంటి? ఇట్ ఈస్ అ సూపర్లేటివ్ టాపిక్. అంటే భారతదేశంలో ఇదే మొట్టమొదటిసారిగా మనం తీసుకుంటున్న ఒక గ్రేట్ ఇనిషియేటివ్. సో ఈ ఇనిషియేటివ్లో భాగంగా తమిళనాడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, ఒకసారి ఇక్కడ చూడండి. ఎస్, ద తమిళనాడు గవర్నమెంట్ హ్యాస్ ఇనిషియేటివ్ ఇండియాస్ ఫస్ట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ హార్న్బిల్ కన్జర్వేషన్. ఎక్కడ? అన్నామలై టైగర్ రిజర్వ్ లో దీన్ని తీసుకొస్తుంది. సో అన్నామలై టైగర్ రిజర్వ్ ఇది ఇప్పటికీ టైగర్స్కి, ఎలిఫెంట్స్కి, ఇంకా చాలా రకాలైన బయోడైవర్సిటీ స్పీషీస్కి ఇది ఇప్పటికీ ఒక కన్జర్వేషన్ హబ్గా ఉంది. మళ్ళీ ఇక్కడ దీన్ని కన్సర్వ్ చేయబోతున్నారు. దీనికోసం దాదాపుగా ₹1 కోటి ద ఎండేంజర్డ్ స్పీషీస్ కన్జర్వేషన్ కార్పస్ ఫండ్ కింద ₹1 కోటి వరకు వీటిని కన్సర్వ్ చేయడానికి తమిళనాడు గవర్నమెంట్ ముందుకు వచ్చింది. సో ఇది కాంటెక్స్ట్ అన్నట్టుగా. ఓకేనా? ఇది కాంటెక్స్ట్. సో ఇక్కడ చూసుకుంటే మనం ఈ హార్న్బిల్ చాలా వరకు రీప్రొడక్షన్స్కి అండ్ బయోడైవర్సిటీ రీప్రొడక్షన్కి ఎందుకు ఫేమస్ అంటే, ఇవి చాలా వరకు సీడ్స్ని వెదజల్లుతాయి. దీని ద్వారా బయోడైవర్సిటీ అనేది ఫ్లోరిష్ అవుతుందని ఈ స్టేట్మెంట్ చెప్తుంది. ఓకేనా? ఎస్. సో నెక్స్ట్ చూసుకుంటే, మరి ఇది ఊరికి తీసుకొస్తున్నారా? ఎవరెవరి కొలాబరేషన్తోని, ఎవరెవరి కోఆపరేషన్తోనే దీన్ని తీసుకొస్తున్నారంటే, ఎస్, ఫస్ట్ తమిళనాడు గవర్నమెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, అంటే ఆ స్టేట్కి సంబంధించిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎవరితో కొలాబరేట్ అయిందంటే, ఫస్ట్ థింగ్ సలీం అలీ సెంటర్ ఫర్ ఆర్నిథాలజీ అంటే అర్థం ఏంటి? పక్షుల గురించిన ఒక అధ్యయన శాస్త్రం. ఎవరిది? సలీం అలీ సెంటర్ ఫర్ ఆర్నిథాలజీ, ఈ ఒక వింగ్. సెకండ్, న్యాచురల్ హిస్టరీ, ఇది మన దేశంలోనే ఉంటుంది. నెక్స్ట్, నేచర్ కన్జర్వేషన్ ఫౌండేషన్, ఇది ఒక సంస్థ. తర్వాత వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, ఇది ఎక్కడ ఉంటుంది? మనకి డెహ్రాడూన్లో ఉంటుంది. నెక్స్ట్, ద ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. సో ఫైనల్ ఇదేంటి? ఇది IUCN. ఇది మనకి ఎప్పుడు ఏర్పడింది? 1948లో. ఎక్కడ ఏర్పడింది? గ్లాండ్. ఏ కంట్రీ? స్విట్జర్లాండ్. ఓకేనా? ఇది మనకి ఏం చేస్తుంది? రెడ్ డేటా బుక్ అనే ఒక లిస్ట్ని రిలీజ్ చేస్తుంది. రెడ్ డేటా బుక్ అనే ఒక లిస్ట్ని రిలీజ్ చేసి ఏవి ఎక్స్టెన్షన్కి దగ్గరగా ఉన్నాయి, ఏవి థ్రెటన్ జోన్కి దగ్గర ఉన్నాయి అని చేస్తుంది. సో తమిళనాడు గవర్నమెంట్ వీటి అన్నింటితోనే కొలాబరేట్ అయింది. సో ఫస్ట్ స్టేజ్లో చూసుకుంటే ఈ మన అన్నామలై టైగర్ రిజర్వ్ ఏంటి? మన అన్నామలై టైగర్ రిజర్వ్లో కన్జర్వ్ చేస్తుంది. ఇక తర్వాత పోను ఇది ఇంకెక్కడెక్కడికి వస్తుందంటే, ఎస్, కలక్కట్ ముదంతురై అనే టైగర్ రిజర్వ్ చూసుకుంటుంది. సత్యమంగళం టైగర్ రిజర్వ్ని చూస్ చేసుకుంటుంది. తర్వాత
పార్ట్స్ ఆఫ్ ద కన్యాకుమారి డిస్ట్రిక్ట్. సో చెప్పాలి అంటే ఎంటైర్ తమిళనాడులో ఉన్న బయోడైవర్సిటీ మొత్తాన్ని ఈ హార్న్బిల్ కన్జర్వ్కి ఎవరు తీసుకుంటున్నారు? తమిళనాడు గవర్నమెంట్ తీసుకుంటుంది. ఇప్పుడు చూడండి నాతో పాటు రియల్ టైంలో దీన్ని. చూడండి ఒకసారి రియల్ టైంలో మనం మాట్లాడుకున్న అన్నామలై టైగర్ రిజర్వ్ ఇదే కదా. ఈ అన్నామలై టైగర్ రిజర్వ్ చూడండి మనకి ఇది ఎక్కడ లొకేట్ అయింది? ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా, ఇదంతా వెస్టర్న్ ఘాట్స్. ఇక్కడ నుంచి మనకి ఈస్టర్న్ ఘాట్స్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఈ అన్నామలై టైగర్ రిజర్వ్ అనేది మనకి లొకేట్ అయింది. చాలా పెద్ద టైగర్ రిజర్వ్ ఇది. సో ఇక్కడ మీకు కనబడే హిల్స్ మొత్తం దీనికి సంబంధించిన ఇష్యూస్. సో చూడండి ఎంత చాలా చాలా అంటే చాలా రిచ్ బయోడైవర్సిటీ ఈ ప్లేస్లో మనం చూడొచ్చు. అండ్ ఇక్కడ ఉన్న కొండలు కూడా దాదాపుగా 2000 to 4000 మీటర్ హైట్ వరకు ఉంటుంది. ఇక్కడ మనకు కనబడే ఏంటంటే కేరళ ఈ రేంజ్లో మనకు కనబడే షోలా ఫారెస్ట్లు. ఓకేనా. ఇంకా మీరు ఇక్కడ వీటికి సంబంధించిన ఇమేజెస్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. సో చూడండి ఇంత బాగా చూసినాక మీకు ఎందుకు గుర్తుండదండి? మళ్ళీ రివిజన్ అవసరమా? మళ్ళీ చదవడం అవసరమా? మళ్ళీ బట్టి పట్టడం అవసరమా? ఒకే దెబ్బ ఒకేసారి సెటిల్మెంట్ జరిగిపోవాలి. సో ఒకసారి చూడండి. సో ఇలా ఇంత ఒకేసారి మీరు టైంని ఇన్వెస్ట్ చేశాక ఆ డేటా మీకు ఎందుకు గుర్తుండదండి? సో ఈ రకంగా దీన్ని మీరు ఫీల్ అవ్వండి. ఇక నెక్స్ట్ మనం మాట్లాడుకున్న ఈ సత్యమంగళం కానీ లేదు అంటే మనం మాట్లాడుకున్న ఈ కన్యాకుమారి రేంజెస్ కానీ ఇవన్నీ ఏంటండి? సో చూడండి ఒకసారి కన్యాకుమారి రేంజెస్ దీని చుట్టుపక్కల చూడండి ఇంత డెన్స్ ఆఫ్ గ్రీనరీ కనబడుతుందా లేదా మనకి? ఈ గ్రీనరీలో ఆబ్వియస్లీగా బయోడైవర్సిటీ రిచ్ ఎలిమెంట్లో ఉంటుంది కదా. సో అదే ఇక్కడ చెప్తున్న విషయం. ఓకేనా. నెక్స్ట్ సరే ఇప్పుడు నెక్స్ట్ మనకు కనబడుతుంది ఏంటి? రాజీ ట్రైబ్స్. రాజీ అనే తెగ. ఒకసారి చూడండి ఈ టాపిక్ మనకి ఎక్కడ ఇంపార్టెంట్ అంటే గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ ఇందులో మనకి సెపరేట్గా ఒక పేపర్ ఉంటుంది. ఆ పేపర్ పేరేంటి? సొసైటీ. ఈ పేపర్ ఎంత క్యారీ చేస్తుంది? 50 మార్కులు క్యారీ చేస్తుంది. ఇక్కడ మనకి ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతారు. మొన్న చూడండి మాంగర్ ధామ్. ఆ మాంగర్ ధామ్ దగ్గర రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్కి చెందిన బిల్లులందరూ అక్కడ గుమిగూడి మాకు సెపరేట్గా ఒక బిల్ ప్రదేశ్ కావాలని మొన్న ప్రొటెస్ట్ చేశారా లేదా? ఈ రోజు మనకు వచ్చిన ట్రైబ్ ఏంటి? రాజీ ట్రైబ్. ఈ రాజీ ట్రైబ్ ఎక్కడ ఉంటుందంటే ఉత్తరాఖండ్లో పితోర్గఢ్ అనే ఒక డిస్టిక్లో. ఈ డిస్టిక్ దగ్గర వీళ్ళు మనకి కనబడతారు. ఆ డిస్టిక్ దగ్గర ఒక గ్రామం ఉంటుందండి, కేతార్ కన్యాల్. ఆ గ్రామం పేరేంటి? కేతార్ కన్యాల్. ఈ కేతార్ కన్యాల్ అనే గ్రామంలో అసలు ఈ టైంలో వీళ్ళు ఎందుకు లైమ్లైట్లోకి వచ్చారంటే వీళ్ళకు ఒక పంచాయతీ ఉంటుందండి. ఆ పంచాయతీకి హెడ్ వచ్చేసి ఒక విమెన్ ఉండాలి. ఈసారి ఆ విమెన్ని ఎవరు ఎంచుకోవాలో తెలియట్లేదు. అసలు విమెన్ అనే క్యారెక్టర్ అక్కడ ఆ పోస్ట్కి తగ్గట్టుగా లేదు అని ఒక ఆందోళన వ్యక్తమైంది. ఈ కాంటెక్స్ట్లో వీళ్ళు మనకి లైమ్లైట్లోకి వచ్చారు. ఒక్కసారి వీళ్ళ గురించి ఒక చిన్న బ్రీఫ్ చేస్తే మనకి మొత్తం క్లారిటీ వస్తుంది. సో రాజీ ట్రైబ్ ఇస్ అ స్మాల్ ఇండిజినియస్ కమ్యూనిటీ ఫ్రమ్ ద కుమయున్ రీజియన్. ఒక్కసారి చూడండి మళ్ళీ జాగ్రఫీ వచ్చింది, మళ్ళీ జాగ్రఫీ వచ్చింది. కుమయున్ రీజియన్ ఒక్కసారి మీకు చూపిస్తాను. కుమయున్ రీజియన్ మన ఇండియా ఇలా ఈ రకంగా మనకి లొకేట్ అవుతుంది. సో ఈ రేంజ్ మొత్తాన్ని మనం ఏమంటున్నాం? హిమాద్రి అంటున్నాం. సో ఈ రేంజ్ మొత్తాన్ని మనం ఏమంటున్నాం? హిమాచల్ అంటున్నాం. ఇక దీని తర్వాత మనం ఏమంటున్నాం? శివాలిక్ అంటున్నాం. ఇక దీని మీద మనకు కనబడే ఏంటి? టెతిస్ కానీ ట్రాన్స్ హిమాలయన్ కానీ అంటున్నాం. సో హిమాలయాలు ఎప్పుడైతే ఉత్తరాఖండ్కి వచ్చాయో ఇక్కడ మనం వాటిని ఏమంటున్నాం అంటే కుమయున్ హిమాలయాలు అంటున్నాం. ఏమంటున్నాం? కుమయున్ హిమాలయాలు అనే పేరుతో మనం వీటిని ఇక్కడ అడ్రస్ చేసుకుందాం. ఎందుకు ఆ పేరుతో అడ్రస్ చేయాలంటే మిమ్మల్ని ఒక మాట్లాడుతా. ఇప్పుడు తెలంగాణలో అమరాబాద్లో హిల్స్ ఉన్నాయి. అదే కర్నూలుకి వెళ్తే కర్నూలు నంద్యాల హిల్స్ అంటాం. అదే ఎర్రమల హిల్స్ అంటాం, నల్లమల హిల్స్ అంటాం, కడప హిల్స్ అంటాం, శేషాచలం హిల్స్ అంటాం, చిత్తూరు హిల్స్ అంటాం. ఎందుకు అదంతా ఒకటే ఎక్స్టెన్షన్ వర్షన్ కదా? ఎందుకు ఇన్ని పేర్లు మనం పెడుతున్నాం? బికాస్ టు అడ్రస్ ఎగ్జాక్ట్ లొకేషన్లో ఏముందో దాన్ని అడ్రస్ చేయడానికి మనం ఇలా పిలుస్తున్నాం. సో ఉత్తరాఖండ్లో మనం ఏమని పిలుస్తున్నాం? కుమయున్ హిమాలయాన్ని పిలుస్తున్నాం. సో వీళ్ళున్న జిల్లా ఏంటి? పితోర్గఢ్ జిల్లా. ఈ కుమయున్ రేంజ్లో ఉంటూ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ వెస్టర్న్ నేపాల్. సో చూడండి ఇట్స్ అ పార్ట్ ఆఫ్ వెస్టర్న్ నేపాల్. ఇప్పుడు చూడండి ఇలా మనకి వెళ్తే ఈ పక్కనున్న దేశం ఏంటి మనకి? నేపాలా కాదా? ఈ నేపాల్కి ఇదేంటి? ఇది ఈస్ట్ అవుతుంది. ఇదేంటి? ఇది వెస్ట్ అవుతుంది. సో ఈ రేంజ్ వచ్చేసి ఏంటి? ఇట్స్ అ వెస్ట్ ఆఫ్ నేపాల్. అవునా కాదా? చాలా సింపుల్ కదా, దీన్ని కూడా గుర్తుపెట్టుకోవాలా. నెక్స్ట్ అండ్ రాజస్థాన్ ఇస్ వన్ ఆఫ్ ది స్మాలెస్ట్ ట్రైబ్స్ ఆఫ్ ఇండియా. ఇది చాలా అంటే చాలా చిన్న ట్రైబు. అండ్ దాంతో పాటు ఇది మనకి పర్టిక్యులర్లీ వల్నరేబుల్ ట్రైబ్ ఆఫ్ గ్రూప్స్. సో వల్నరేబుల్ అంటే ఇంగ్లీష్లో అర్థం ఏంటి? ఎవరైతే టు గెట్ ఈజీలీ హామ్ అంటే హాని పొందడానికి చాలా ఏరియా ఉన్న
ఒక పర్సన్ కానీ ఒక కమ్యూనిటీ కానీ. సో ఈ పర్టిక్యులర్లీ వల్నరబుల్ ట్రైబ్ అనే వర్డ్ మన దేశంలో ఎప్పుడు వచ్చింది? 2006 నుంచి ఈ వర్డ్ వచ్చింది. కానీ ఇంతకుముందు ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ ఈ వర్డ్ మనకి ఎవరిచ్చారు? దేబర్ కమిషన్. ఎవరిచ్చారు? దేబర్ కమిషన్ మనకి ఈ వర్డ్ వచ్చింది. చాలా 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 ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మనకి ఇంతకుముందు గ్రూప్ 1 క్యాన్సిల్ అయిన ప్రిలిమ్స్ లో కూడా దీన్ని అడగడం జరిగింది. సో ఈ పర్టిక్యులర్లీ వల్నరబుల్ ట్రైబ్స్ గ్రూప్స్ అనే దీన్ని ఇండియన్ గవర్నమెంట్ 2006లో ఈ వర్డ్ ని మనకి ఇచ్చింది. అదే ఈ వర్డ్ ఇంతకుముందు ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ అనే వర్డ్ మనకి ఎవరిచ్చారు? దేబర్ కమిషన్. దాదాపుగా 1976 ఆ టైంలో ఆ వర్డ్ ని ఆయన ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఎస్. ఇక నెక్స్ట్ చూస్తే వీళ్ళని మనం ఇంకేమంటామంటే బన్ రావత్. ఏమంటున్నాం? బన్ రావత్ అండ్ బెన్ మానోస్. నెక్స్ట్ కేవ్ డ్వెల్లర్స్. కేవ్స్ అంటే ఏంటి? గుహలలో బ్రతికే వాళ్ళు అని మనం అంటున్నాం. సో వీళ్ళని చూస్తే వీళ్ళు ట్రెడిషనల్ గా ఫారెస్ట్ డ్వెల్లర్స్ అండ్ కేవ్ డ్వెల్లర్స్. దే స్పీక్ వాళ్ళ భాష చూడండి. వాళ్ళ భాష ఇట్స్ ఏ టిబెటో బర్మన్ లాంగ్వేజ్ అయినా బట్ ఖా. ఓకేనా? వాళ్ళ లాంగ్వేజ్ అంటే బట్ ఖా. ఓకేనా? ఎస్. ఒకసారి దీన్ని మనం రియల్ టైంలో ఎక్స్పీరియన్స్ అవుదాం. ఎస్, చూడండి. పితోర్గఢ్ డిస్ట్రిక్ట్ కనబడుతుందా? ఇవన్నీ మనకి హిమాలయస్ కనబడుతున్నాయా? ఈ హిమాలయస్ ఈ పితోర్గఢ్లో మనం కనబడితే ఇక్కడ మనం ఏమంటున్నాం? కుమయున్ హిమాలయస్ అంటున్నాం. ఇక్కడ చూడండి, ఇదంతా నేపాల్. ఈ నేపాల్కి ఇది వెస్ట్ సైడే కదా, ఇది వెస్ట్ సైడ్. అదంతా ఏ సైడ్? అది ఈస్ట్ సైడ్. అవునా కదా? సో ఇప్పుడు మీరే చెప్పండి, ఇదంతా పితోర్గఢ్ డిస్ట్రిక్ట్. ఒకసారి చూడండి, ఇక్కడ కనబడుతున్న ఈ హిమాలయస్ ని మనం ఏమంటున్నామంటే ఇవన్నిటిని మనం ఏమంటున్నాం? ఇవన్నిటిని కుమయున్ హిమాలయస్ అంటున్నాం. ఓకేనా? ఇక్కడ ఉన్న ఇంకో డిస్ట్రిక్ట్ కూడా గర్వాల్ అన్న ఒక డిస్ట్రిక్ట్ కూడా మనకు కనబడుతుంది. ఈ ఏరియాలో మనం చూసిన ఈ రాజీ ట్రైబ్స్ అనే వాళ్ళు ఈ ఏరియాలో గుహలలో కానీ ఫారెస్ట్లో కానీ ఇలా మనకి బ్రతుకుతూ కనబడతారు. ఓకేనా? ఎస్. నెక్స్ట్. సరే, మరి వీళ్ళ గురించి చదవం. కొంచెం ప్రాక్టీస్ సెషన్ క్వశ్చన్ చూద్దామా? కొన్ని ప్రాక్టీస్ సెషన్ క్వశ్చన్ చూద్దాం. ఓకేనా? ఫస్ట్, వీళ్ళు మనకి ఏ స్టేట్లో కనబడతారు? ఉత్తరాఖండ్లో. వీళ్ళని ఇంకొక పేరేంటి? బన్ రావత్ అనే పేరు కూడా వీళ్ళకి ఉంది. వీళ్ళు ఏ డిస్ట్రిక్ట్లో ఉన్నారు? పితోర్గఢ్ డిస్ట్రిక్ట్లో. వీళ్ళు మాట్లాడే భాష అంటే అదొక బర్మన్ లాంగ్వేజ్ అయినా బట్ కా అని మనం మాట్లాడుకున్నాం కదా. సో ఇలా బట్ కా అనే భాష మాట్లాడతారు. సో గుర్తుపెట్టుకోండి, ఒక టాపిక్ మనం ఎంత చదివినా క్వశ్చన్ చేయలేకపోతే ఆ టాపిక్ వృధానే. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. హార్డెస్ట్ క్వశ్చన్ యూపీఎస్సీలో ఎలా వస్తుంది తెలుసా మీకు? ఇగో ఈ 1, 2, 3, 4 ఇవన్నీ కలిపి మనకి 4 స్టేట్మెంట్ వైజ్గా డైరెక్ట్గా మనకి యూపీఎస్సీలో ఒక క్వశ్చన్ కనబడుతుంది. ఇంతేనండి, ఇంకెక్కువ మీరు ఏం కష్టపడకండి. ఒక టాపిక్ని 360 డిగ్రీస్లో అనాలిసిస్ చేయండి, సరిపోతుంది. ఓకే? నెక్స్ట్ చూడండి, ఇండియన్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేషన్ IAO. ఇది ఎక్కడుందంటే లదాఖ్లో హన్లే అనే ప్లేస్లో ఉంది. సో పేర్లోనే ఉంది ఇండియన్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేషన్. అంటే ఖగోళం, సెలెస్టియల్ బాడీస్ ఉంటాయి కదా, వాటిని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఈ అబ్జర్వ్ చేసే టైంలో ఇది ఒక తోకచుక్కకు సంబంధించిన ఒక ఇష్యూని ఇది ఫోటో తీసింది. సో ఆ ఫోటో తీసే కెమెరాని మనం ఏమంటున్నామంటే హిమాలయన్ చంద్ర టెలిస్కోప్, HCT, హిమాలయన్ చంద్ర టెలిస్కోప్. ఇక్కడ మీకు కనబడుతున్నాయి కదా. సో దిస్ ఇస్ దట్ టెలిస్కోప్. ఆ టెలిస్కోప్ ఒక ఫోటో తీసింది. సో చూడండి, ఇండియన్ ఆస్ట్రోనామర్స్ హ్యావ్ సక్సెస్ఫుల్లీ ఫోటోగ్రాఫ్డ్ ద ఇంటర్స్టెల్లర్ కామెట్. ఒక ఇంటర్స్టెల్లర్ మనకి కామెట్లలో. సో ఇక్కడ చూస్తే ఏంటంటే C2025 అంటే 2025 N1 అట్లాస్ ద్వారా మనం 3I అట్లాస్ అనే ఒక తోకచుక్కని మనం ఫోటో తీస్తామంట. ఇటీవలి కాలంలో ఈ 3I అట్లాస్ అదిని ఎవరు ఇట్లా ఫోటో తీస్తారు, ఈ రకమైన క్వశ్చన్స్ కనబడతాయి. ఓకేనా? ఎవరు? బై ద వే ఇండియన్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ. సో దీని గురించి కొంచెం దీని జాగ్రఫికల్ లొకేషన్ మనం అబ్జర్వ్ చేద్దాం. సో చూడండి, ఇది మనకి ఎక్కడ లొకేట్ అయింది? హన్లే. ఇప్పుడే చెప్పా కదా, హన్లే అనే ప్లేస్లో లదాఖ్లో లొకేట్ అయింది. అసలు ఇది ఎలా ఉంటుందంటే కంప్లీట్గా ఒక వ్యాలీ స్ట్రక్చర్గా, ఇక్కడ ఎలాంటి క్లౌడ్స్ మనకు కనబడవు, చాలా పొడి వాతావరణం, చాలా అంటే చాలా బాగా స్కైని అబ్జర్వ్ చేసే విధంగా ఉంటుంది. కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ప్రపంచంలో కొన్ని బెస్ట్ అబ్జర్వేటరీ సెంటర్స్ని మనం తీసుకుంటే ఇది కూడా అందులో ఉంటుంది అన్నట్లుగా. ఓకేనా? సరే, మరి దీన్ని ఆపరేట్ చేసేది ఎవరు అంటే ఇది మనకి 2001లో ఇనాగ్రేట్ అయింది. ద అబ్జర్వేటరీ ఇస్ రన్ బై బెంగళూరుకి చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్. ఎవరు? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ వాళ్ళు దీన్ని చూసుకుంటారు. ఇక బై ద వే ఆ కెమెరా వచ్చేసి చూడండి, హిమాలయన్ చంద్ర టెలిస్కోప్. ఓకేనా? ఈ టెలిస్కోప్ మనకి పిక్సెల్ లాగా ఇలా మనం చూసుకుంటే అది ఆ మీద ఉన్న సెలెస్టియల్ బాడీస్ ని కంప్లీట్ గా ఫోటోస్ ఇస్తుంది. ఓకేనా? ఎస్.
సో మనం కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్ చూద్దాం. దీనికి ముందు మనం రియల్ టైంలో చూద్దాం. అసలు ఆ హన్లే అనే ప్లేస్ ఇప్పటివరకు మీరు ఆ పదాన్ని మీ లైఫ్లో విని ఉండరేమో అని నేను అనుకుంటున్నా. సో ఒకసారి చూద్దాం ఆ హన్లే అనే ప్లేస్ని. సో చూడండి, ఇదంతా మనకి ఏంటి, ఇదంతా మనకు కనపడుతుందా? లడాక్ రేంజే కదా. ఇదంతా లడాక్ రేంజా కాదా? ఎస్. ఈ హన్లే అనే ప్రాంతంకి మనం వెళ్దాం పదండి. ఈ హన్లే అనే ప్రాంతంలో అసలు జనాలు ఎవ్వరు ఉండరు, ఏ జనాలు కూడా ఇక్కడ ఉండరు. కేవలం ఇది మాత్రం ఒకసారి చూడండి ఎంత దట్టంగా. ఒక్కసారి మీరే అబ్జర్వ్ చేయండి ఎలా ఉంది ఈ ప్రాంతం అంతా. ఒకసారి మీరే మీ కళ్ళతో చూడి ఒకసారి దాన్ని అబ్జర్వ్ చేయండి ఎంత డెన్స్గా మనకి ఇది కనబడుతుంది. సో ఈ ప్లేస్లో మనకి ఇది లొకేట్ అయింది. ఇదే చూడండి ఇక్కడ ఈ ప్లేస్లో మనకి ఈ అబ్జర్వేటరీ తప్ప ఇంకేది కూడా మనకి ఇక్కడ కనబడదు. ఓకేనా? ఎస్, ఐ హోప్ మీకు కనబడుతుందని నేను అనుకుంటున్నా. ఓకేనా? ఈ హన్లేలో ఈ అబ్జర్వేటరీస్ తప్ప ఇంకా మనకి ఏమీ కూడా అక్కడ కనబడవు. ఎస్, చూడండి మనం మాట్లాడుకున్న హిమాలయన్ చంద్ర టెలిస్కోప్ ఇదే మనకి ఫోటో తీసేది. ఓకేనా? ఎస్, ఇదంతా ఈ రకంగా మనకి కంప్లీట్గా లొకేట్ అయి ఉంటుంది. సో ఇంకా బాగా మీరు కూడా ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. ఓకే, యా, ఎస్. మన కొన్ని క్వశ్చన్స్ మనం చూద్దాం. వేర్ ఈస్ ద ఇండియన్ ఆస్ట్రానమికల్ అబ్జర్వేటరీ లొకేటెడ్? ఎక్కడ లొకేట్ అయింది? మన హన్లే, లదాఖ్లో లొకేట్ అయింది. సో ఎవరు దీన్ని రన్ చేస్తున్నారు? బెంగళూరు చెందిన ఇండియన్ ఆస్ట్రోఫిజిక్స్ చేస్తుంది. సో దీని టెలిస్కోప్ పేరేంటి? మనకి హిమాలయన్ చంద్ర టెలిస్కోప్. వాట్ ఈస్ ద యూనిట్ డిజిగ్నేషన్ ఆఫ్ హన్లే రిసీవ్డ్ ఫ్రమ్ ద ఇంటర్నేషనల్ డార్క్ స్కై? మనకి ఎలాంటి వస్తుందంటే డార్క్ స్కై రిజర్వ్, అంటే మంచి తేట తెల్లమైన ఒక నీలి ఆకాశం మనకి ఇక్కడ కనబడుతుంది. సో ఇక్కడ మనకి క్లౌడ్లెస్ స్కైస్ కానీ లో అట్మాస్ఫియరిక్ వాటర్ వేపర్స్ కానీ దీనివల్ల ఇక్కడ మంచిగా ఫోటోస్ తీయడానికి మనకి వీలవుతుందని ఈ డేటా మనకు మొత్తం చెప్తుంది. ఓకేనా? ఎస్. ఇక నెక్స్ట్ చూడండి, EFTA. సో యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ అనేది ఒకటి మనకు ఉంటుందండి. దీంతో మనం ఎప్పటి నుంచో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ చేయించుకుంటున్నాం, అంటే చేయించుకోవాలని మనం అనుకుంటున్నాం. ఒకసారి చెప్పండి, నేను ఇప్పుడు ఏమంటున్నా? ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఏం జరుగుతుందండి? ఒక్కసారి మీరే చెప్పండి. ఇలా మనం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుంటే ఏం జరుగుతుంది? ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదన్నా ఒకటి వేరే దేశానికి దిగుమతి చేసుకోవాలి, మనకు కస్టమ్ ట్యాక్స్ పడుతుందా? అంటే ఆ వస్తువు, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే వస్తువు ఉంది, దీన్ని మనం యూరోప్ నుంచి ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోవాలి, దీనికి 10 రూపీస్ పడుతుంటే అక్కడ నుంచి ఇక్కడికి వస్తుంటే ఆ దేశం ఎంతో కొంత ఒక ట్యాక్స్ని దీని మీద విధిస్తుంది. ఆ ట్యాక్స్ ఫర్ ఎగ్జాంపుల్ 5 రూపీస్ ఉందనుకో, ఇది యాక్చువల్గా 10 రూపీస్ కావాల్సింది ఇప్పుడు ఎంతకి 15 రూపీస్కి వస్తుంది. సో ఇదే కాంటెక్స్ట్ మన దేశం నుంచి వాళ్ళకి, వాళ్ళ దేశం నుంచి మనకి. ఇలా చాలా వరకు మనం ఏం చేస్తున్నామంటే ఈ యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్తోని మనం ఒక ఫ్రీ ట్రేడ్ ఒప్పందం చేసుకుందాం. దీని ద్వారా ఏం జరుగుతుంది? ఇరు దేశాల యొక్క స్నేహ బంధాలు కానీ వ్యాపార బంధాలు కానీ చాలా బలంగా ఉంటాయని మనం విశ్వసిస్తున్నాం. సో ఎవరి దీన్ని మాట్లాడుతున్నారంటే యూనియన్ మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. సో నేను ఎప్పుడు మిమ్మల్ని అడిగే ఒకే క్వశ్చన్, కన్సర్న్ మినిస్ట్రీస్. సో ఇప్పుడు ఏ మినిస్ట్రీ వచ్చింది? కామర్స్ అండ్ ఇండస్ట్రీ. మీ అందరిని నేను ఇప్పుడే అడుగుతున్నా, హూ ఈస్ ద కన్సర్న్ మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ? తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. తెలుసుకోకపోతే ఈ టైమే మీరు ఏం చేస్తారో ఒక లాస్ట్ పేపర్ తీసుకొని ఇండియాస్ యొక్క కన్సర్న్ మినిస్ట్రీస్ అన్నీ ఒక దగ్గర నోట్ చేసుకొని తెలుసుకున్న తర్వాత మళ్ళీ కింద కామెంట్ చేయండి. ఓకేనా? ఎస్. ఈ మినిస్ట్రీ మనకి ఏమని చెప్పారంటే మనకి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది ఓకే అయ్యింది. ఇది ఎప్పటి నుంచి? అక్టోబర్ ఫస్ట్ నుంచి ఇది అమలులోకి రాబోతుంది అని నేను చెప్పడం జరిగింది. ఓకేనా? ఒకసారి మనం EFTA అని కొంచెం క్లారిటీగా చూసుకుందాం. ఓకేనా? ఇది మనకి ఎప్పుడు ఏర్పడిందంటే 1960లో స్టాక్హోమ్ కన్వెన్షన్. స్టాక్హోమ్లో ఒక డిక్లరేషన్ జరిగింది, దాని ప్రకారంగా ఇది ఏర్పడింది. సో ఎందుకు ఏర్పడింది అంటే పేరులోనే ఉంది, యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్. అంటే యూరోప్కి చెందిన అన్ని దేశాల మధ్య, అవన్నీ దేశాలు ఎంత ఉంటాయండి? మన దగ్గర ఉన్న ఒక తెలంగాణ అంతా కూడా మనకు కనబడే చిన్న అవి అన్నీ ఒక్కొక్క దేశంగా మనకు కనబడుతున్నాయి. సో వాటి మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కోసం వచ్చిందే ఇది. తర్వాత చాలా వరకు దేశాలు యూరోపియన్ యూనియన్లోకి వెళ్ళిపోయాయి, కానీ ఒక 4 దేశాలు మాత్రమే దీన్ని పట్టుకుని ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏర్పడినప్పుడు 7 మనకి ఫౌండింగ్ కంట్రీస్గా మనకు కనబడ్డాయి. ఆస్ట్రియా కానీ, డెన్మార్క్ కానీ, నార్వే కానీ, పోర్చుగల్ కానీ, స్వీడన్ కానీ, స్విట్జర్లాండ్ కానీ, UK కానీ. బట్ ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోకండి. ఓకేనా? ఇక తర్వాత అన్ని దీనిలోంచి విడిపోయి చివరికి 4 మాత్రమే మిగిలాయి. ఇది గుర్తుపెట్టుకోండి: ఐస్లాండ్, లిచెన్స్టైన్, నార్వే, స్విట్జర్లాండ్. అబ్బా సార్, మాకు గుర్తుపెట్టుకుని కొంచెం కష్టం అవుతుంది, కొంచెం ఈజీగా అని చెప్పొచ్చు కదా. ఒక చిన్న కోడ్ చెప్తా, గుర్తుపెట్టుకోండి. మనకి స్లిమ్గా ఉన్నావా అని అంటాం కదా, స్లిమ్ అంటాం కదా. ఈ యొక్క M తీసేసి జస్ట్ స్లిన్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? స్లిన్. స్విట్జర్లాండ్, లిచెన్స్టైన్, తర్వాత ఐస్లాండ్, తర్వాత నార్వే. వచ్చాయా లేదా? ఏదైనా కొంచెం అంటే నిమోనిక్స్ కానీ మీకు తెలిసిన ఏదో కోడ్ కానీ అది నీకు మాత్రమే ఓన్ అయ్యే విధంగా గుర్తుపెట్టుకోండి. ఈ దేశాలు దీంట్లో మనకి కనబడతాయి. ఓకేనా?
సో ఇలా మనం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుందాం. దీనికి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ మనకి జెనీవాలో ఉంటుంది. దీని గవర్నింగ్ బాడీస్ ప్రతిసారి 8 సార్లు మీటింగ్ అవుతాయి. అంటే ప్రతి ఏడాదిలో 8 టైమ్స్ ఈ మీటింగ్ అయితే. వీళ్ళకి సంబంధించిన ఒక కోర్టు కూడా ఉంది. ఆ కోర్టు మనకి లక్సెంబర్గ్లో ఉంది. సో అంటే వీళ్ళకి సంబంధించిన ఒక స్పెషల్ కోర్టు కూడా ఉంది అన్నట్లుగా. ఓకే, ఎస్. ఇక నెక్స్ట్ మనం క్వశ్చన్స్ ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను తెలుగులో చదువుతున్నాను మీకు. యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ స్థాపనకు దారితీసిన సమావేశం ఏంటి? ఏ సమావేశం ఉంది? ఇప్పుడైతే మనం మాట్లాడుకున్నాం స్టాక్హోమ్ డిక్లరేషన్. నెక్స్ట్ ప్రస్తుతం ఎన్ని దేశాలు దీంట్లో ఉన్నాయి? 4. ఏమని మనం కోడ్ పెట్టాం? స్లిమ్ లాగా స్లిన్, స్విట్జర్లాండ్, లిచెన్స్టైన్, ఐస్లాండ్, నార్వే. ఓకేనా? ఎస్. నెక్స్ట్ ఈఎఫ్టీఏ సభ్యుల్లో యూరోపియన్ ఎకనామిక్ ఏరియా భాగం కాని దేశం ఏంటి? సో స్విట్జర్లాండ్. ఓకేనా? ఎస్, స్విట్జర్లాండ్. యూరోపియన్ ఎకనామిక్ ఏరియాలో ఆ దేశం లేదు. ఇది ఒకటి ఎక్స్ట్రా పాయింట్గా మీకు చెప్తున్నా. ఓకేనా? ఎస్. సో ఇలా చూసుకోండి. ఓకే, యా. నెక్స్ట్ ఇది ఏపీ రీజనల్ ఇష్యూ అండి. సో ఈ ఇష్యూ మీద చూడండి, మనం ఈగల్ లాంచెస్. ఈగల్ అనే ఒక వింగ్ ఉంది. ఇది దేని గురించి అంటే నార్కోటిక్స్, యాంటీ నార్కోటిక్స్, అంటే ఈ మత్తు మందుకు సంబంధించిన దాన్ని ఎరాడికేట్ చేసే ఒక వింగ్ అన్నట్లుగా. ఇది మనకి ఏపీలో ఉంది. సో ఇది తీసుకొచ్చిన ఈవెంట్ ఏంటి? ఓపియాడ్ గరుడా 2.0. ఓపియాడ్ గరుడా 2.0. సో ఓపియాడ్ నుంచి మనం తీసుకుంటాం ఒక మత్తు మంది ఏంటంటే ఓపియాడ్ అండి. ఈ ఓపియాడ్ మనం ఎందుకు తీసుకుంటామంటే అనెస్థేషియాలో భాగంగా విపరీతమైన నొప్పి ఉంటే దీన్ని మనం కన్జ్యూమ్ చేస్తే ఆ నొప్పి కొంతవరకు మనకి రెడ్యూస్ అవుతుంది. ఇది కాంటెక్స్ట్. ఇలాంటి డ్రగ్ని యూత్ ఏం చేస్తున్నారంటే విచ్చలవిడిగా తీసుకుంటున్నారు. ఎందుకు? ఆ మత్తు దాన్ని దాన్ని ఎక్స్పోజ్ చేద్దామని. సో ఈ కాంటెక్స్ట్లో ఏంటంటే ఈ నాడీ వ్యవస్థ, ఈ ఎంటైర్ బాడీలో ఉన్న నర్వస్ సిస్టమ్ మొత్తం కంప్లీట్గా డ్యామేజ్ అవుతుంది. ఇది కాంటెక్స్ట్. ఇలా డ్యామేజ్ కావద్దని. సో చూడండి, ఎందుకంటే డీసీపీ గారు అండ్ ఈగల్ వింగ్కి సంబంధించిన హెడ్ వీళ్ళందరూ దీని గురించి మాట్లాడుతున్నారు. ఒకసారి మనం చూద్దామండి. సో ఈగల్ అంటే అబ్రివేషన్ చూడండి, ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఆఫ్ లా ఎన్ఫోర్స్మెంట్. సో పేరులోనే ఉంది ఎలైట్, ఎన్హాన్స్ చేయండి. దేన్ని? యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ లా ఎన్ఫోర్స్మెంట్. అంటే ఇలా నార్కోటిక్స్కి సంబంధించిన వ్యతిరేకంగా ఒక లా ఎన్ఫోర్స్మెంట్ మూవ్మెంట్. నెక్స్ట్ అంటే డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్, DCA, డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్. నెక్స్ట్ ఉండే ఆంధ్రప్రదేశ్ కెమిస్ట్ డ్రగిస్ట్ అసోసియేషన్. వీళ్ళందరూ ఈ గరుడా 2.0ని తీసుకొచ్చారు. ఓకేనా? ఎస్. సో ఇక్కడ చూస్తే ఈగల్ చీఫ్ అయిన ఆకే రవికృష్ణ, ఈయనండి ఆకే రవికృష్ణ. నెక్స్ట్ ఎన్టీఆర్ DCP, అంటే ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ DCP ఎవరంటే సరిత. సో ఇక్కడ మీకు కనబడుతుంది కదా సరిత. నెక్స్ట్ DCA, సో డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ ఎవరు? జనరల్ డాక్టర్ మంజుల డి హొస్మాని. సో ఇక్కడ మీకు కనబడుతున్నారు కదా, వీళ్ళందరూ దీంట్లో మాట్లాడడం జరిగింది. సో ఫైనల్ ఎజెండా ఏంటి? కంప్లీట్గా ఇక్కడ చూడండి, యువకులు ఆనందం కోసం ఓపీఎంలను దుర్వినియోగం చేస్తున్నారు. దీర్ఘకాలిక ఉపయోగం, తీవ్రమైన అనారోగ్య, నాడి సంబంధ వ్యాధులు ఇట్లా వస్తున్నాయి. సో మనం ఎరాడికేట్ చేద్దాం. దేన్ని తీసుకొచ్చారు? గరుడా 2.0. ఓకేనా? ఎస్, ఈగల్ అనే వింగ్. ఇక నెక్స్ట్ అండి మనం పేపర్ కట్స్. సో చూడండి, మనం వీలైనంత వరకు వెబ్సైట్స్, రిపోర్ట్స్ వీటినే కాదు, సమ్ టైమ్స్ మనం పేపర్ కట్స్ కూడా తీసుకొచ్చి మాట్లాడుతున్నాం. సో పేపర్ కట్లో ఎలాంటి విషయాలంటే తెలంగాణ రీజనల్ కానీ, ఏపీ రీజనల్ కానీ, ఇంకేమైనా ఇష్యూస్ మనం అడ్రసెస్ ఉంటే వీటిని ఒకేసారి మనం గ్లాన్స్ ఇచ్చుకుందాం. ఓకేనా? ఒకసారి చూడండి, శక్తివంతమైన పాస్పోర్ట్ జాబితాలో మెరుగుపడిన భారత్. సో థింగ్ ఏంటంటే హెన్లీ అనే ఒక సంస్థ ఉంటుందండి. ఇది ఎవ్రీ 6 నెలలకు ఒకసారి ఒక రిపోర్ట్ని ఇస్తుంది. దేని గురించి? పాస్పోర్ట్ల జాబితా ఎందుకు ఇవ్వాలి? ఒక దేశం స్ట్రాంగ్గా కాదా అని తెలుసుకోవాలంటే వాటి పాస్పోర్ట్ అనేది, ఆ పాస్పోర్ట్తో ఎన్ని దేశాలకు మనం వీసా లేకుండా ఆ దేశాలకు వెళ్ళగలం అనే విషయం మనకు తెలియాలి. సో ఈ కాంటెక్స్ట్లో మనకి ఈ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ మనకి ఇస్తుంది. ఈ సంవత్సరం అంటే 2025 గాను మన భారతదేశం ఎన్నో ప్లేస్కి వచ్చింది? 77వ ప్లేస్కి వచ్చింది. కానీ అదే 2024లో చూస్తే మనం 80వ ప్లేస్లో ఉన్నాం. ఓకేనా? మనం 80వ ప్లేస్ నుంచి 77వ ప్లేస్కి వచ్చినాం. సో అప్పుడు మనం 62 కంట్రీస్కి వెళ్ళేది ఉంటే ఇప్పుడు 59 దేశాలు మాత్రమే వెళ్ళగలుగుతున్నాం. సో ఇది అండి, నిరుడు మనం 70వ స్థానంలో ఉండగా ప్రస్తుతం 77వ స్థానానికి మనం చేరుకున్నాం. ఇదే పాస్పోర్ట్ జాబితాలో గతేడుతో పోలిస్తే మనం మరింత మెరుగుపడ్డాం. ఓకేనా? ఎస్, శక్తివంతమైన పాస్పోర్ట్ జాబితాలో భారత్ గతేడుతో పోలిస్తే మరింత మెరుగుపడింది. కానీ ఇక్కడ థింగ్ ఏంటి? మనం లాస్ట్ ఇయర్ 62 దేశాలకి వెళ్ళగలిగితే ఈసారి 59 దేశాలకు మాత్రమే వీసా లేకుండా జస్ట్ వెళ్ళగలుగుతున్నాం. అంటే మన స్థానం పెరిగింది, కానీ మనం వెళ్ళే దేశాలు మాత్రం తగ్గాయి. సో మళ్ళీ వినండి, థింగ్ ఏంటంటే మనకి ఈసారి ఈ రిపోర్ట్లో వచ్చిన స్థానం ఎంత? 77. చివరిసారిగా వచ్చిన మనకి ర్యాంక్ ఎంత? 80వ ర్యాంక్. ఈసారి మనకి ఎంత? 77th పొజిషన్ వచ్చినాం. కానీ లాస్ట్ టైం మన దేశం పాస్పోర్ట్ పట్టుకొని వీసా లేకుండా మనం ఎన్ని దేశాలకు వెళ్ళగలిగినాం?
62 కంట్రీస్కి వెళ్ళగలిగాం. కానీ ఇప్పుడు జస్ట్ 59 కంట్రీస్కి మాత్రం వెళ్ళగలిగినాం. అంటే ఈ వీసా లేకుండా వెళ్ళగలిగే దాంట్లో మనం డౌన్ఫాల్ అయినా సో ఫైనల్ రిజల్ట్స్లో మాత్రం మనం టాప్ లిస్ట్లో వచ్చినాం. సో ఒకప్పుడు చూసుకుంటే ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, సింగపూర్, స్పెయిన్ ఇవన్నీ అగ్రస్థానంలో అంటే టాప్లో ఉండగా అసలు ఈసారి ఇవన్నీ ఏమీ టాప్లో రాకుండా కేవలం ఒక సింగపూర్ మాత్రమే టాప్లో వచ్చింది. ఈ కంట్రీకి చెందిన పాస్పోర్ట్తో మనం 193 కంట్రీస్కి ఎలాంటి వీసా లేకుండా వెళ్ళొచ్చు. నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో చూసుకుంటే మనకి ఏముంది, జపాన్, సౌత్ కొరియా. ఈ దేశాల పాస్పోర్ట్తో మనం ఎన్ని దేశాలకు వీసా లేకుండా వెళ్ళొచ్చు, 190 కంట్రీస్కి మనం వీసా లేకుండా వెళ్ళొచ్చు. ఇక థర్డ్ చూసుకుంటే డెన్మార్క్ కానీ, ఫిన్లాండ్ కానీ, జర్మనీ కానీ, ఐర్లాండ్ కానీ, ఇటలీ కానీ, స్పెయిన్ కానీ ఇవన్నీ. ఇక చివరి పొజిషన్లో ఆఫ్ఘనిస్తాన్ చాలా వరస్ట్ పొజిషన్లో పర్ఫార్మ్ చేసింది. దీంతో జస్ట్ 25 దేశాలు మాత్రమే, అవన్నీ మొత్తం లైక్ టెర్రరిస్ట్ కంట్రీసే ఉంటాయండి, వాటికి వెళ్ళగలుగుతున్నాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇదంతా డేటా ఇదే అన్నట్లుగా. ఓకేనా? ఎస్. నెక్స్ట్ చూస్తుంటే సో చూడండి, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ గారు ఆరోగ్య సమస్యల వల్ల ఆ పదవికి రిజైన్ చేయడం జరిగింది. ఇలా ఇప్పటివరకు మన దేశంలో ఇది థర్డ్ టైంలో జరిగింది అన్నట్లుగా. ఓకేనా? ఇక్కడ మనకి పాలిటీ పర్స్పెక్టివ్లో ఏంటి, మనకి ఇండియన్ పాలిటీ పర్స్పెక్టివ్లో మనం ఎలాంటి ఆర్టికల్స్ని ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో అని ఇప్పుడు రిమూవ్ అవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, పేపర్ చాలా సింపుల్ స్టేట్మెంట్స్ వచ్చాయి, కానీ ఎగ్జామ్లో మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి 1 మార్క్ 100% ఈ డేటాల నుంచి వచ్చడానికి చాలా అంటే చాలా ప్రాబిలిటీ ఉంది. ఒకసారి చూడండి, మనకి ఇక్కడ రాజ్యాంగంలోనే ఆర్టికల్ 68 రెండో నిబంధన, విచ్ మీన్స్ 68లో రెండవ నిబంధన ఆర్టికల్. ఈ 68లో ఈ రెండో నిబంధన మనకి ఏం చెప్తుందంటే, ఉపరాష్ట్రపతి మరణించిన, రాజీనామా చేసిన, తొలగించిన, ఇతర కారణాల వల్ల ఖాళీ అయినా వెంటనే ఎన్నికలు జరపాల్సి ఉంటుంది. ఎవరు చెప్తున్నారు ఇది? ఆర్టికల్ 68 సబ్ క్లాస్ 2 చెప్తుంది. ఓకేనా? ఎన్నికైన వారు మిగిలిన కాలానికి కాకుండా, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈయన 3 years చేయడం జరిగింది, ఇంకా మనకి ఇంకెంత టైం ఉంది, జస్ట్ 2 years ఉంది మనకి. ఈ 2 years కాదంట, అసలు 2 years లేదు. మళ్ళీ ఎలక్ట్ అయిన తర్వాత వీళ్ళు ఇంకో 5 years వరకు ఈ పొజిషన్లో కొనసాగుతారు. సో ఇదేనండి, ఇదే మీకు డైరెక్ట్గా వస్తుంది. సో పార్లమెంటు ఉభయ సభలో సభ్యులు ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారు. పార్లమెంట్ ఉభయ సభలు అండి. సో చూసుకోండి, పార్లమెంట్ ఉభయ సభలు ఏంటి, మనకి లోకసభ, రాజ్యసభ, ఇది జాయింట్ సిట్టింగ్. మొత్తం మనం ఆర్టికల్ 17 పార్లమెంట్ అంటున్నాం. ఇది చూసుకుంటే మనకి ఆర్టికల్ 18, ఆర్టికల్ 81, ఇది చూసుకుంటే మనకి ఆర్టికల్ 80. సో మొత్తంగా దీంట్లో మనకి 250 వరకు ఉంటారు, దీంట్లో మనకి 552 వరకు ఉంటారు. సో వీళ్ళందరూ ఇళ్ళలో మనకి ఎలక్టెడ్ పీపుల్ ఉంటారు, నామినేట్ పీపుల్ ఉంటారు, ఎలక్టెడ్ పీపుల్ ఉంటారు, నామినేట్ పీపుల్ ఉంటారు. వీళ్ళందరూ కూడా ఈ ఎన్నిక ప్రక్రియలో భాగం పంచుకుంటారు అని చెప్తుంది. ఓకేనా? ఉపరాష్ట్రపతి ఎన్నికకు పార్లమెంట్లోని ఎన్డీఏకు స్పష్టమైన, అంటే ఇట్స్ మీన్స్ ఇది రాజకీయం గురించి మాట్లాడుతుంది, ఎవరెవరు ఎంత ఉన్నారు. సో ఖచ్చితంగా మళ్ళీ మేమే గెలుస్తామని ఇక్కడ రాజకీయ పార్టీలు చెప్పుకుంటే. సో చూడండి, ఇక్కడ 3 బిట్స్, మనకి 3 బిట్స్ ప్రాబిలిటీ ఉన్నాయి. ఒకటేంటి, ఆర్టికల్ గురించి మాట్లాడుతుంది. రెండోది ఏంటి, ఆయన ఒకవేళ మళ్ళీ కొత్త ఉపరాష్ట్రపతి వస్తే ఈ మిగిలిన 2 years కాదు, మళ్ళీ వచ్చే ఎంటైర్ 5 yearsకి వీళ్ళే ఉంటారు. ఇక థర్డ్ ఏం చెప్తుంది, ఉభయ సభల్లో నామినేటెడ్ కానీ ఎలక్టెడ్ కానీ, అంటే విచ్ మీన్స్ మొన్న మనం మాట్లాడుకున్నాం కదా, రాజ్యసభ కొత్తగా 4 నామినేట్ అయ్యారు. అది ఏ ఆర్టికల్ చెప్తుంది, అది ఏ ఆర్టికల్ చెప్తుంది, ఆర్టికల్ 80 సబ్ క్లాస్ 3. మొత్తం 12 మందిని నామినేట్ చేయొచ్చు ఇన్ ద గ్రౌండ్స్ ఆఫ్ ఎమినెంట్ పర్సనాలిటీస్, ఇన్ ద గ్రౌండ్స్ ఆఫ్ సోషల్ సర్వీస్ కానీ, సైన్స్ కానీ, లిటరేచర్ కానీ, ఆర్ట్స్ కానీ, ఈ 4 వింగ్స్లో ఎవరైతే మనకు నిష్ణాతులుగా కనిపిస్తారో వాళ్ళని నామినేట్ చేస్తారని మాట్లాడుకున్నాం కదా. అలా నామినేటెడ్ కానీ ఎలక్టెడ్ కానీ వీళ్ళందరూ కూడా ఈ ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే ప్రక్రియలో భాగంగా ఉంటారు. సో చూడండి, ఈ ఒక్క పేపర్ కట్ చాలా చిన్నదే, కానీ మనకి ఎన్ని 3 to 4 మార్క్స్ వరకు ఇది అడ్రస్ చేస్తుంది. ఎలా అయినా క్వశ్చన్ రావచ్చు. మొత్తం 360 degreesలో దీన్ని కంప్లీట్ అనాలిసిస్ చేయండి. ఓకేనా? ఎస్. నెక్స్ట్. ఓకే, ఇవి అండి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఇంతకంటే మోర్ క్వాలిటీతో మనం మళ్ళీ కలుసుకుందాం. సో వీడియో రీచ్ మాత్రం తప్పకుండా దీన్ని షేర్ చేసే బాధ్యత మాత్రం మీదే. ఓకేనా? ఎస్. థ్యాంక్ యూ.